రాష్ట్రంలో న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని ఏపీ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కిరణ్ తిరుమల శెట్టి కోరారు. అమరావతి సచివాలయంలో ఆయన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫారూక్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కిరణ్ తిరుమల శెట్టి మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో న్యాయవాదులపై అనుచితంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ఒకటి, క్లయింట్ల రూపంలో కొంతమంది తమకు నచ్చని లేదా వ్యతిరేకంగా ఏదైనా కేసు వస్తే దాడులు చేస్తున్నారని తెలిపారు. కొంత పొలిటికల్గా కూడా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. పోలీసు వ్యవస్థలో కూడా వీటికి సరైన స్పందన లభించడం లేదని అన్నారు. న్యాయవాదుల వినతులు దృష్టిలో పెట్టుకుని హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశామని ఆయన తెలిపారు. ఈరోజు నా పేరు కిరణ్ తిరుమల శెట్టి, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మన లా మినిస్టర్ గారు అయినటువంటి ఫరూక్ గారిని కలవడం కోసం వచ్చాం. మేము గత 20వ తారీఖు హైకోర్టు అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో యునానిమస్గా ఒక రెజల్యూషన్ పాస్ చేశాం. ఏమంటే హైకోర్టు అడ్వకేట్స్ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ బిల్ ఒకటి కావాలి, ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి అనేది మా యొక్క ప్రధానమైనటువంటి విజ్ఞప్తి ప్రభుత్వానికి. దీని బ్యాక్గ్రౌండ్ ఏమంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే అనేకమైనటువంటి సందర్భాల్లో న్యాయవాదుల మీద అనుచితంగా దాడులు జరుగుతున్నాయి. ఒకటి, క్లయింట్ల రూపంలో కొద్దిమంది వాళ్ళకి నచ్చనటువంటి, వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా కేసు చేస్తే వాళ్ళకి నచ్చక దాడులు చేయటము, అలాగే కొంత పొలిటికల్గా కూడా కొంత నచ్చక దాడులు చేయటాలు, అలాగే పోలీసు వ్యవస్థలో కూడా వీరికి సరైనటువంటి స్పందన, వీళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా సరిగ్గా స్పందించకుండా డ్రాగ్ ఆన్ చేయటం, ఇలాంటి అనేక రకమైనటువంటి అంశాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అనేక విధాలుగా వస్తున్నటువంటి న్యాయవాదుల నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్ని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మా హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఒక రెజల్యూషన్ పాస్ చేసి యునానిమస్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మన లా మినిస్టర్ ఫరూక్ గారి ద్వారా కోరి న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని వారిని కలవటం, వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్గా దాని మీద స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ విధమైనటువంటి యాక్ట్ని తీసుకురావడానికి, ఆల్రెడీ ఇలాంటి యాక్ట్స్ గతంలో తెలంగాణలో, రాజస్థాన్లో, ఇలా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి న్యాయవాదుల పరిరక్షణ చట్టం, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని మన మంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్లడంతో వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దానికి ఇమ్మీడియట్గా బిల్లు పెడతాము, న్యాయవాదులకు ప్రాధాన్యత ఇస్తాము, వారి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ మంత్రి గారికి అలాగే ప్రభుత్వానికి స్పందించినందుకు మా ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఏఈఓ చంద్రశేఖర్ వ్యవహార శైలిపై అర్చకులు, వేద పండితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి కారణం లేకుండా తమను అసభ్యకరంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ దేవస్థానం ఈవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆలయ అర్చక విభాగానికి బదిలీపై వచ్చిన ఓ అర్చకుడి విషయంలో జరిగిన ఘటనతో వివాదం మరింత ముదిరింది. తమపై అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించిన అర్చకులు ఏఈఓ తీరు మారకపోతే విధులు బహిష్కరించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న దేవస్థానం అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాల ప్రారంభం నుంచి ఊళ్ళో వైదిక విధులు, వైదిక కమిటీ వారి యొక్క కన్సర్న్లో, గారి కన్సర్న్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా నేను విధులు నిర్వర్తిస్తున్నాను. ఏ విధంగా 21 సంవత్సరాల్లో వారికి నొప్పి వెలిగించేలాగా అధికారులు ఏది చెప్తే అది, వైదిక కమిటీ వారు ఏది చెప్తే అదే చేస్తున్నాను. ఒక 4 సంవత్సరాలు నాకు రిలీవర్ లేకుండా కంప్లీట్గా దేవస్థానంలో పాఠశాల ఉన్నప్పుడు పగలో రాత్రి ఉదయం నుంచి రాత్రి వరకు రిలీవర్ లేకుండా 4 సంవత్సరాలు నేను ఒక్కనే విద్యార్థుల్ని చూస్తూ ఉన్నాను.
తర్వాత నాకు రిలీవర్ని ఇచ్చి ఈవో గారు అలా కాలక్షేపం చేస్తున్నారు. వైదిక ధర్మానికి కట్టుబడి అవన్నీ చేస్తున్నాం. ఈరోజు 29 నాకు ఈ మధ్యకాలంలో దేవస్థానంలో విధులు మార్చడం వల్ల నేను ఇక్కడ విధులు చేస్తున్నాను. ఆ విషయం అందరికీ తెలుసు. పైన ఎస్టాబ్లిష్ వారికి అందరికీ తెలుసు. పాఠశాల ఏఈఓ గారు శేఖర్ చంద్రగారు గారిని తెలియదన్నట్టుగా నాకు చెప్పారు. ఇక్కడ గుమాస్తా ఎంఎస్ఆర్కే ప్రసాద్ అక్కడి నుంచి పంపించాడు. అన్నమాట ఎంఎస్ఆర్కే ప్రసాద్ గుమాస్తా పంపించాడు ఇక్కడికి. అయితే వెంటనే చంద్రకి వెళ్ళగానే మీరు ఇక్కడ ఎందుకున్నారని అడిగాడు. ఎందుకున్నారంటే నేను ఇలా విధులు మార్చారంటే మీరు ఇక్కడ ఉన్నానికి వీలేదు, ఇంట్లో కనపడడానికి వీలేదు, నాకు పాఠశాల కంటే అని చెప్పాటలు ఆడారు. వైదిక కమిటీ వారిని కూడా ఆయన అడవరు మాట్లాడి మాట్లాడాలంటే రిలీజియస్ స్టాఫ్ అంటే ఎక్కడైనా ఉపయోగిస్తారు. మామూలుగా వైదిక కమిటీ వారు ఎక్కడైనా రిలీజియస్ సిబ్బంది కాబట్టి ఇక్కడ చేస్తున్నాం. అంటే వైదిక కార్యక్రమాలు చేస్తే ప్రస్తుతం నాకు పల్లకీ సేవను ఉదయం 3 లక్షలు మాట్లాడుతున్నాను. 5 మానసికంగా చాలా ఒక అమాయకుడిని పోలీసులు అకారణంగా వేధించి ఆ వేధింపులను తట్టుకోలేక అతను బలవన్మరణానికి పాల్పడినా కనీసం పట్టించుకునే స్థితిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేరని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ ఘటనలో బాధ్యులైన పోలీసులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. విజయవాడలో మృతి చెందిన పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. క్రాంతి కుమార్పై ఎలాంటి కేసులు లేవని, అతను కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు అతన్ని ఎందుకు స్టేషన్కు పిలిచారో, ఎందుకు వేధించారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిఐ నాగరాజు తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, ఆ వేధింపులను తట్టుకోలేకపోతున్నానంటూ క్రాంతి కుమార్ స్వయంగా వీడియో రికార్డు చేసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడని జగన్ పేర్కొన్నారు. పోలీసుల వేధింపుల వల్లే క్రాంతి కుమార్ కుటుంబం చిన్నాభిన్నమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 నెలలుగా పోలీసులు వేధిస్తున్నారని క్రాంతి కుమార్ తన వీడియోలో స్పష్టంగా పేర్కొన్నాడని తెలిపారు. ఆ వీడియోను మరణ వాంగ్మూలంగా పరిగణించి కేసు నమోదు చేయాల్సి ఉండగా ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు. కనీసం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకపోవడం దారుణమని విమర్శించారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, న్యాయపరమైన సహాయం అందిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు ఇదే టాపిక్కి ఇప్పటికే 2-3 సార్లు మాట్లాడారు. సార్ ఆ కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే హృదయ విదారకమైన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఈ పెద్దమ్మ, ఆ బాబు వాళ్ళ నాయనమ్మ, అన్న, ఆ బాబు వాళ్ళ నాన్న. ఒకసారి ఆ బాబు బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనిస్తే వీళ్ళు పిల్లలు, 3 పిల్లలు. వీళ్ళ పరిస్థితి గమనిస్తే అందరూ కూడా ఆ చిన్న ఇంట్లో అందరూ కలిసి ఉండే పరిస్థితి. అటువంటి పేదరికంలో బ్రతుకుతా ఉన్న వీళ్ళను ఈ వ్యవస్థ ఎలా చిన్నాభిన్నం చేసింది అన్నదానికి నిదర్శనం. ఆ పిల్లాడు ఒక టాక్సీ డ్రైవర్. గత 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి మీద ఎటువంటి కేసులు కూడా లేవు. 8 సంవత్సరాల కిందట ఏదైనా చిన్న చిత్తగా కేసులు ఏదైనా ఉండింటే ఆ కేసులు కూడా కొట్టేశారు. ఏ కేసులోనూ ఆ పిల్లాడికి శిక్ష కూడా వల్ల 8 సంవత్సరాల కిందట ఏదైనా ఉండింటే కూడా. ఈ 8 సంవత్సరాలుగా టాక్సీ తోలుకుంటా ఉన్నాడు. ఎటువంటి చిన్న చిత్తగా కేసులు కూడా లేవు. మరి ఎందుకు అలాంటి పిల్లాడిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం? గత 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ చేస్తూ, ఆ హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హెరాస్మెంట్ చేయడం మొదలు పెడితే నిజంగా వ్యవస్థ అన్నది
పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. హార్డ్లీ 40 years, 40 ఏళ్ళు కూడా ఆ పిల్లాడికి లేవు. లెస్ దెన్ 40 years ఏజ్. భార్య ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఒక చిన్న టాక్సీ డ్రైవరు. ఎందుకు స్టేషన్కి పిలిపిస్తూ ఉన్నారు? ఎలాంటి కేసులు కూడా లేవు. కేసులు ఆల్రెడీ పాతవి కొట్టేశారు. చిన్న చితకా కేసులు. 8 సంవత్సరానికి ఎటువంటి చిన్న చితకా కేసు కూడా లేదు. టాక్సీ దోలుకునే వ్యక్తిని ఎందుకు పిలిపించినారు? 3 నెలలుగా ఆ పిల్లాడు ఇచ్చిన మరణ వాంగ్మూలం అంటే వీడియో వైరల్, వీడియో రికార్డింగ్ ఒకసారి చూస్తే ఆ పిల్లాడు దాంట్లో మాట్లాడిన మాటలు ఏమిటి? ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్న విజయవాడ ప్రభుత్వ పాతాసుపత్రిలో కేశినేని చిన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. క్రిటికల్ కేర్ నూతన భవనాలను ఆయన సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి నూతన భవనాలను ప్రజలకు అంకితం చేయనున్నట్లు ఎంపీ చిన్ని ప్రకటించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో సిద్ధమవుతున్న ఈ భవనాలు విజయవాడతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలకంగా నిలుస్తాయని తెలిపారు. పరిశీలన సందర్భంగా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందితో ఎంపీ చర్చించి వైద్య సేవల నిర్వహణ, అవసరమైన మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకొని ఇంకా అవసరమైన సదుపాయాలపై సూచనలు స్వీకరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆసుపత్రికి వచ్చే రోగులు మరియు ప్రజల కోసం వెయిటింగ్ హాల్స్ను అడిగితే స్వయంగా ఎంపీ నిధులతో 2 వెయిటింగ్ హాల్స్ నిర్మాణం చేసి ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యమని పేర్కొన్న ఎంపీ చిన్ని ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవాభావంతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అత్యాధునిక వైద్య పరికరాలు, విశాలమైన వార్డులు, మెరుగైన మౌలిక వసతులతో సిద్ధమవుతున్న నూతన భవనాలు అందుబాటులోకి వస్తే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సేవలు మరింత విస్తరించి వేలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కడపలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందని వ్యాఖ్య. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. కొండూరు మండలం చెవుటూరులో బీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీస. గ్రామీణ కుటుంబాల ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి భద్రతకు ఈ పథకం ఉపకరిస్తుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.